క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు కరణం నక్షత్రమ్మ టీచర్ 88వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవడు, మునిమనవరాలు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు శ్రీమతి ఎం జోస్ఫిన్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవడు, మనవరాలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, రావెల గ్రామం. కీర్తిశేషులు తుమ్మ మరియ నక్షత్రమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని తుమ్మ ఇన్నారెడ్డి, అమృత, అద్విక, అరేన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ. కీర్తిశేషులు తిర్లంగి నిర్మల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ తిర్లంగి నాగభూషణరావు, శశిధర్, గుణశేఖర్, అన్నమ్మ, వరప్రసాద్, రాణి, విజయ, జ్యోతి, రాజా రమేష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ. కీర్తిశేషులు తుమ్మ మరియ నక్షత్రమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ఏరువల్లూర్దిరెడ్డి, వెలాంగిని శౌరీలు, తుమ్మ సాగర్ ఇన్నారెడ్డి, అమృత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మదీనాగూడ విచారణ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల నిశ్విత్ వినయ్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు నైనారెడ్డి, నిశ్విత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు మేకల ఏంజల్ రెడ్డి, లూర్ద్ మేరీ, జ్యోత్స్న, వినీల, గౌతమ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దాసరి బాలకుమార్, రమాదేవి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, వీరి పిల్లలకు దేవుని చిత్తంలో మంచి విశ్వవిద్యాలయాలలో ప్రవేశం జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దూసి శ్రవణ్ కుమార్, భవానీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, తిరుమలగిరి విచారణ. ఓర్స్ ప్రభు విజయమేరీ కుటుంబంలో తలంపులు నెరవేరాలని, తరుణ్ బాలమాధురికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, తరుణ్కు ఐఏఎస్లో, బాలమాధురికి SSCGLలో మొదటి స్థానం రావాలని, జ్ఞాపక శక్తిని దయచేయమని దివ్య బాలయేసు పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సావాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈరోజు మనము జరుపుకునే పండుగ మ్యాక్స్ మిలియన్ మరియు కోల్బే అనే పండుగను మనము ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. జనవరి 8,
1894 సంవత్సరంలో పోలాండ్ దేశంలో ఈ యొక్క పునీతుడు జన్మించి ఉన్నాడు. మరియు ఆగస్టు 14వ తారీఖు 1941 సంవత్సరంలో ఈ యొక్క మ్యాక్సిమిలియన్ కోల్బే గారు మరణించారు. ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క గొప్ప పునీతుని మనము కొనియాడుతూ ఉన్నాము. మరీ తల్లి పట్ల ఎంతో భక్తి కలిగిన వ్యక్తి ఈ యొక్క పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు. అతని యొక్క పూర్తి పేరు ఏమిటంటే పునీత మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే. మరీ తల్లిని ఎప్పుడు కూడా అతని యొక్క విశ్వాస జాడలో మరీ తల్లి బాటలో ఎప్పుడు కూడా మరీ తల్లి జపదన్నును జపిస్తూ ఉండేవాడు ఈ పునీతుడు. మరి అదే విధముగా ఈరోజు మనము అందరము కూడా సామాన్య కాలము 19వ గురువారంలోనికి ప్రవేశించున్నాము. ఈరోజు పట్టణాలు ఏం చెబుతున్నాయంటే నీవు ఒకరిని ఒకరు మీరు క్షమించుకోవాలి. ఈరోజు శిష్యులు ప్రభువుని అడుగుతూ ఉన్నారు ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రభువా మరి మేము మా తోటి సహోదరులను ఎన్నిసార్లు క్షమించాలి? దేవుడు సువిశేష పట్టణంలో చెబుతూ ఉన్నాడు 7 కాదు 772 సార్లు నీవు క్షమించాలని. కావున మరి మొట్టమొదటిగా ఈ యొక్క దీవెల పూజలో పాల్గొనే ముందు మనం ఇంకా ఏమైనా తెలుసో తెలియక తప్పిదాలు చేసుంటే ఆ యొక్క దేవాది దేవుడు మన యొక్క తప్పులను పాపాలను క్షమించాలని మనము అందరము కూడా ఈ యొక్క దీవెల పూజలో మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడును వేద సాక్షునైన పునీత మ్యాక్సిమిలియన్ మరి కోల్బేను నిష్కలంక కన్య అయిన మరియమాత పట్ల అత్యంత భక్తితో నింపితివి. ఆత్మల రక్షణ కొరకు ఉత్సాహముతోనూ సోదర ప్రేమతోనూ జీవింపచేసితివి. ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా నీ మహిమ నిమిత్తము మా తోటి వారిని ప్రేమతో సేవించినట్లు మమ్ము తుది వరకు ప్రేమించిన క్రీస్తుని పోలి జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనము మరియు 11వ వచనము, 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యావే యెహోషువతో, నేడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల ముందు గొప్పవానిని చేసేదను. నేను మోషేకుని వలె నీకు తోడయ్యుందునని ఈ ప్రజలు తెలుసుకొందురు. నీవు నిబంధనపు పెట్టెను మోయు యాజకులకు మీరు యోర్దాను గట్టును సమీపించి నిలబడుడు అని ఆనతి ఇవ్వవలెను. అప్పుడు యెహోషువ నా దగ్గరకు రండు, మీ దేవుడైన యావే మాటలు వినుడు. సజీవుడైన దేవుడు మీతోనున్నాడని తెలుసుకొనుడు. అతడు కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిసియులను, గెర్గాయిషులను, అమోరీషులను, మోబూషీయులను మీ ఎదుట నుండి తప్పక వెడలగొట్టునని గ్రహింపుడు.
పరలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల నుండి గోత్రమునకు ఒకని వంతున 12 మందిని ఎన్నుకొనుడు. సర్వలోకనాథుడు యావే నిబంధన పెట్టెనెత్తుకొనిన యాజకుల పాదములు యోర్దాను నీటిలో దిగగానే ఎగువ నుండి వచ్చు నీరు దిగువ నీరు నుండి వేరయి ఒకచోట ప్రోవై నిలుచును అనెను. యెహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలుదేరిరి. యాజకులు నిబంధనపు పెట్టెనెత్తుకొని ప్రజల ముందు నడిచిరి. యోర్దాను నది కోతకాలమున పొంగి ప్రవహించును. నిబంధన మందసము మోయువారు యోర్దానులో దిగిరి. వారి పాదములు నీళ్లనంటగానే ఎగువ నుండి పారు నీరు ఆగిపోయెను. సారేతాను చెంతనున్న ఆదాము పట్టణం వరకు చాలా దూరము నీళ్ళొక రాశిగా ఏర్పడెను. దిగువ వైపు అరబా అనబడు ఉప్పు సముద్రంలోనికి ప్రవహించు నీరు పూర్తిగా ఆగిపోయెను. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణంనకు ఎదురుగా నదిని దాటిరి. ఇశ్రాయేలీలు ప్రజలు అందరూ ఆరిన నేలపై నదిని దాటిపోవు వరకు నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడిరి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆరిన నేలపై నదిని దాటిపోయిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు యాకోబు వంశజులు అన్యభాష గల జనుల నుండి బయలుదేరినప్పుడు యూదా ప్రభువుకు పవిత్ర స్థలము ఆయను. ఇశ్రాయేలీలు అతడి సొంత రాజ్యము ఆయను. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సముద్రము ఆయనను చూచి పారిపోయెను. యోర్దాను వెనకకు మరలెను. కొండలు పొటేళ్ల వలె గంతులు వేసెను. తిప్పలు గొర్రెపిల్లల వలె దుమికెను. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సముద్రమా నీవు పారిపోనేలా, యోర్దాను నీవు వెనుకకు మరలనేలా. పర్వతములారా మీరు పొటేళ్ల వలె గంతులు వేయనేలా. తిప్పలారా మీరు గొర్రెపిల్లల వలె దుముకనేలా. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య వ్రాసిన శుభవార్త
18వ అధ్యాయము 21వ వచనము నుంచి 19వ వచనం వరకు. పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుని నుండి లెక్కలు సరిచూచుకొను కోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొను ప్రారంభింపగానే 1,000,000 వరహారాల రుణస్థుడు ఒకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణము అంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను. కానీ అప్పుడు కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులను ఒకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులోకి వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోడి సేవకుపై దయ చూపవలదా అని మండిపడి బాకీ అంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా ప్రేమింపని ఎడల పరలోకమందని నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమ నుండి యోర్దాను నదికి ఆవలనున్న యోదయ ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, చూడండి ఈరోజు దేవుడు ఎంత చక్కగా మనకి ఈరోజు ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడంటే, పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేశాడు, అతను నేను ఎన్ని పర్యాయములు క్షమించాలి, 7 పర్యాయములు క్షమించాలా అని పేతురు ప్రభువు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? 7 కాదు 772 సార్లు నీవు క్షమించాలి. ఏమిటి ఈ యొక్క 772 సార్లు అంటే? లెక్కలేనంత. అంటే మనము జీవించినంత కాలము మన సహోదరి సహోదరులను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉండాలి. యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలలో ఒక మాట. ఏమిటా మాట? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. చూడండి, ఆ ప్రభువును కొట్టారు, ఆ ప్రభువును ఉమ్మివేశారు, ప్రభువును పిడిగుద్దులతో గుద్దారు, ప్రభువును సిలువ మోపించారు. ప్రాణం పోతున్నప్పటికీ కూడా ప్రభువు పలికినటువంటి ఒక అద్భుతమైన మాట. ప్రభువుకు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే అతను ఆ కొల్వరి కొండ పైన ఆ యొక్క సిలువను మోసుకుంటూ తన యొక్క రక్తమును మన కోసము, మన పాపాల కోసము చిందించాడు. ఎంతో వినయ విధేయంగా పలికినటువంటి ఆ మాట చూడండి ప్రియా సహోదరి సహోదరులారా. తండ్రి, వీరు ఏం చేయుచున్నారు వీరికి తెలియదు, కానీ వీరిని క్షమించండి. ఆ ప్రశ్న మనమే వేసుకుందాం. ఇప్పుడు
ఒక వ్యక్తి మనలను కొడితే మనం వెంటనే అతన్ని చంపేయాలని చూస్తాము, లేదంటే మనం ఏం చేస్తాము, అతని మీద పగబడతాం. ఎలాగైనా సరే వాణ్ణి ఇరికిచ్చాలి, ఎలాగైనా సరే అతన్ని మనము నాశనము చేయాలి. ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడో చూడండి. వారందరూ కూడా ప్రభువుని చర్మము ఒలిచేలా ప్రభువుని గాయపరిచారు. అతని యొక్క వస్త్రములు ప్రభు యొక్క శరీరమును ఒలిచినప్పుడు ఆ యొక్క వస్త్రములతో పాటు మాంసము ముద్దలు కూడా వచ్చాయి. అయినప్పుడు ప్రభు మనశ్శాంతిగా తండ్రి దేవునితో చెప్తూ ఉన్నాడు, ప్రభువా నీవు కోపపడవద్దు, తండ్రి నీవు కోపపడవద్దు, నీ బిడ్డలు ఏం చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఈరోజు దేవుడు కూడా ఒక ఉపమానము చెప్తూ ఉన్నాడు. ఒకానొక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి డబ్బులు అప్పు తీసుకున్నాడు. ఆ సమయము వచ్చేసరికి ఆ వ్యక్తి ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను డబ్బులు చెల్లించలేకపోతున్నాను, నాకు ఒక్క గడువు ఇవ్వండి, కొంచెము ఓపిక పట్టండి, దయచేసి నా భార్యను నా బిడ్డలని వదిలేయి అని ఆ వ్యక్తి ఆ యజమానుని బ్రతిమాలుకుంటున్నాడు. ఆ యజమానుడు ఏం చేశాడు తెలుసా? సరే నేను నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళు. ఈ వ్యక్తి ఆ యజమాను దగ్గర ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరకు కూడా కొంతమంది అప్పు తీసుకున్నారు. నా అప్పు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని అడిగిన వెంటనే, అయ్యా కొంచెము ఓపిక పట్టు, నీ యొక్క ధనమును నేను, నీ రుణమును నేను నీకు ఇచ్చివేస్తాను, కొంచెము ఓపిక పట్టుకో అయ్యా అంటే వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఓపిక పట్టలేదు, వెంటనే తన యొక్క గొంతును పట్టుకొని చెరసాలలో బంధించాడు. ఈ యజమానుడు ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు, అరే నేను ఇతనిని క్షమించాను, ఇతను మాత్రము అతని మీద దయ చూపలేదు, క్షమించలేదు. అప్పుడు యజమానుడు ఏం చేశాడు తెలుసా? తలారులను పిలిపించి ఆ యొక్క వ్యక్తిని చెరసాలలో బంధించేలా చేశాడు. దేవుడు చూడండి చివరిగా అదే అంటున్నాడు, ఏమని? మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నది ఆవలనున్న యోదయ ప్రాంతమునకు చేరెను. ఇక్కడ మనము ఈ భూలోకములో ఎవరినైతే మనము మనస్ఫూర్తిగా మనము నిజముగానే క్షమిస్తామో, దేవుడు పరలోకమందలి మనము రేపటి రోజు మనము చనిపోయిన తర్వాత ఆ దేవుడు కూడా మనలను క్షమిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, క్షమించడం అంటే అంత సులువు కాదు. అది మన మనస్సులో నుంచి అది నిజముగానే రావాలా. సరే పో, ఏదో నిన్ను క్షమించేశానంటే అది సరిపోదు. కొన్నిసార్లు మనము మన ఇహలోక జీవితంలో చూస్తూనే ఉంటాము, ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే నేను నిన్ను నిజంగానే క్షమించానని మనం అంటామే, కానీ మరుసటి రోజు మనం మరలా వాడేదో చెప్పాడు అయినా కానీ నేను వాడిని క్షమించలేదు, వాడిని నేను వదిలిపెట్టను, వాడిని ఏదో ఒకటి చెయ్యాలా, కుట్రలు పన్నుతూ ఉంటాము. చూడండి, క్షమాగుణం అనేది ఎక్కడుందో ఇక్కడ లేదు. తప్పుపైన కుమారుడు కూడా తన యొక్క తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను నీకును దేవునికి ద్రోహం చేశాను, నా తప్పులను నా పాపాలు క్షమించు అని ఆ యొక్క చిన్న కుమారుడు కూడా ఆ యొక్క తండ్రి దగ్గర ప్రాధేయపడ్డాడు. మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజముగానే మనము మన ఇరుగు పొరుగు వారిని మనము నిజముగానే ప్రేమిస్తున్నామా? ఆత్మ పరిశీలన. ప్రతిరోజు మనము పూజలకు పోతూ ఉన్నాము, మరితల దగ్గర జపాలను చెబుతూ ఉన్నాము, జపమాలను మనం ప్రతిరోజు ధ్యానిస్తూనే ఉన్నాము. ఆ మరితల్లి పట్ల కావచ్చు, లేదా ఆ ప్రభు యొక్క దివ్యబలి పూజలో కావచ్చు, నిజముగానే మనము మనస్ఫూర్తిగా మన యొక్క సహోదరులను క్షమిస్తున్నామా? ఆత్మ పరిశీలన. ఈరోజు పేతురు అడిగినట్టు ఆ ప్రశ్న చూడండి, ప్రభువా నా సహోదరులు తప్పు చేస్తే నేను 7 పర్యాయములు క్షమించాలా అంటే ప్రభు చెప్పిన సమాధానము 7 కాదు 770 దినములు, అనగా నీవు చనిపోయేంత వరకు నీ యొక్క సహోదరులు నీవు ప్రేమిస్తూనే ఉండాలి. అది ఈరోజు ఈ యొక్క పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియజేసినటువంటి ఒకే ఒక అంశము ఏమిటంటే అదే, మీరును ఒకరినొకడు ప్రేమించుకున్నాడు, కాకపోతే మీరు క్షమాగుణము కలిగి ఉండాలి.
క్రీస్తునాథునందు ప్రియా సహోదరి సహోదరులారా, మ్యాక్సిమిలియన్ కోల్బే గారు కూడా ఎన్నో తప్పులు చేశారు. ఆయన యొక్క నిజ జీవితంలో కూడా మరీతల పట్ల ఎంతో భక్తి కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన జీవితంలో ఆయన కూడా చిన్నప్పుడు లేనిపోని మాటలు చాలామంది ఆయన్ని అన్నారు. ఏంటి, నువ్వు ఎప్పుడు మరీతల దగ్గర జపం జపిస్తూనే ఉంటావు, నువ్వు ఎప్పుడు పూజలకు పోతూనే ఉంటావు, నువ్వేంటి ఎప్పుడు కూడా తండ్రి యేసు యేసు అంటూనే ఉంటావు, నీకేమన్నా పిచ్చా అని ఆయన కూడా చీటిపోటు మాటలు చాలామంది అన్నారు. అయినప్పటికీ ఆయన ఆ మాటలు పట్టించుకోకుండా ఆయన్ను కూడా చాలామంది, ఆ యొక్క మ్యాక్సిమిలియన్ పునీతుడు కోల్బే గారు కూడా చాలామంది ప్రజలను క్షమించాడు. వాళ్ళ యొక్క శత్రువులు అతన్ని చంపేదానికి వచ్చినా కానీ, నీవు చేసిన పాపము ఇక మళ్ళా చేయమాకు, నీవు దేవునితో ఉండు, మరీ తల్లి భక్తులతో నీవు అడుగులలో ఉండు అని చెప్పి పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు కూడా ఆ యొక్క క్షమాగుణాన్ని ఇతరులకు పంచాడు. మరి మనమందరం కూడా ఆ క్షమాగుణాన్ని ఇస్తున్నామా? ఆత్మ పరిశీలన. మనమందరం కూడా ఈ యొక్క దీవుబలి పూజలో ప్రార్థించుకుంటూ దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నీవు ఇంకా మేము ఆ యొక్క క్షమాగుణాన్ని మాకు కానీ రాకుండా ఉన్నట్లయితే నీ కుమారునితో విన్నవించి ఈ యొక్క దీవుబలి పూజ ద్వారా ప్రభువా మా కోసం, మా పిల్లల కోసం, మా కుటుంబాల కోసం మేము ఇంకా క్షమాగుణం లేక ఉన్నట్లయితే మేము కూడా ఒకరిని ఒకరము క్షమించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మనమందరం కూడా ఈ యొక్క దీవుబలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునగట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణను నీకు సమర్పించుచున్నాము. పునీత మ్యాక్సిమిలియన్ ఆదర్శం ద్వారా ఈ దివ్య బలిలో మా జీవితములను నీకు పరిపూర్ణ అర్పణముగా సమర్పించుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేదసాక్షి అయిన పునీత మ్యాక్సిమిలియన్ కోల్బేను క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును దారవోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములో ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తిని వసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమచ్చుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలియగు మరీమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ యొక్క దేవాది దేవుడు
మన అందరికీ నేర్పించినటువంటి ఒకే ఒక ప్రార్థన పరలోక జపం. ఇప్పుడు మనము అందరం కూడా ఏక స్వరములతో ఆ యొక్క ప్రభువు నేర్పించినటువంటి పరలోక జపమును జపించుకుందాము. పరలోకమందుడును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారిపోయేవాని కంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవడునూ లేడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన మమ్ము నూతనీకరింపుము. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే అంతరంగములోని దివ్య ప్రేమకు కారణమైన ఈ పవిత్ర విందు మమ్ము కూడా దివ్య ప్రేమతో నింపునుగాక. మేము కూడా మా సోదరుల సేవయందు నిమగ్నమై ఉండునట్లు బలమును వసగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు